శ్రీశైలంలో తుపాకీ బుల్లెట్లపై మిస్టరీ వీడింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్లాస్వామికి చెందిన బుల్లెట్లుగా డీఎస్పీ రామాంజీ నాయక్ గుర్తించారు. శ్రీశైలం చేరుకున్న డీఎస్పీ సీఐలు బుల్లెట్లు దొరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుండి దేవస్థానం సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించి సీసీ ఫుటేజ్ ఆధారంగా బుల్లెట్లను ఎల్లాస్వామిగా అతను స్పెషల్ డ్యూటీకి వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా గుర్తించారు. అయితే శ్రీశైలంలోని వాసవి సత్రంలో భోజనానికి వెళ్లిన సందర్భంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఫోన్ రావడంతో బుల్లెట్ల కవర్ను మర్చిపోయి అక్కడ నుండి వెళ్లిపోయాడు. తర్వాత తిరిగి బ్యాగ్ కోసం వెళ్లే లోపే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన స్థానిక పోలీసులు బుల్లెట్లు దొరికిన ప్రాంతానికి రావడంతో భయంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇటీవల శ్రీశైలంలో స్పెషల్ డ్యూటీ కోసం 2 నెలల క్రితమే హెడ్ కానిస్టేబుల్ వచ్చాడని, మరో వారంలో రిటైర్మెంట్ అవుతాడని డీఎస్పీ రామాంజీ నాయక్ మీడియాకు తెలిపారు. బుల్లెట్లు మర్చిపోయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్కు దైవభక్తి ఎక్కువగా ఉండడంతో బుల్లెట్లతో పాటు ఎర్రటి గుడ్డను కూడా బుల్లెట్లతో పాటు కవర్లో పెట్టుకున్నాడని, మరికొంత పూర్తి విచారణ చేసి బుల్లెట్లు మర్చిపోయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. నంద్యాల జిల్లా, నేను ఆత్మకూరు డీఎస్పీని. ఇక్కడ శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మన మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టినాము. ఈరోజు మధ్యాహ్నము మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపాకుల రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది. దీనిపైన ఇమీడియట్గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమీడియట్గా శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను మా రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు, సిఐ చంద్రబాబు గారు, 2 టౌన్ సిఐ, మా ఆర్ఐ మంజునాథ్ గారు, మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ ఇవి. ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన 1983లో ఏపీఎస్పీలో జాయిన్ అయినాడు. ఎల్లప్ప అని, ఉప్పర ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడే గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీని మన ఆమినేషన్ అని తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు, ఎవరికి ఏం చెప్పకుండా. దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే నీట్గా మా హెడ్ కానిస్టేబుల్ ఒక కవర్లో తీసుకుని పోతా ఉండేది, అంతా నీట్గా కనబడతా ఉంది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.